పరిశ్రమలో వేధింపులు ఉన్నాయనేది కాదనలేని వాస్తవమని ఆయన చెప్పారు. అయితే అందరూ ఇలానే ప్రవర్తిస్తారని చెప్పడం సరికాదని స్పష్టం చేశారు. తెలుగు సినిమా పరిశ్రమ ప్రారంభం నుంచే ఈ సమస్య ఉందని, ఏడాదికి దాదాపు 250 సినిమాలు నిర్మితమవుతుంటే అందులో 30 నుంచి 40 సినిమాలు మాత్రమే మహిళలను ఇలా వాడుకునే ధోరణితో రూపొందుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. కాస్టింగ్ కౌచ్ గురించి చిన్మయ్య చెప్పింది నిజమేనని, లైంగిక వాంఛలు తీర్చుకోవాలనే ధోరణి పరిశ్రమలో ఒకరిద్దరు పెద్దల్లో ఉందని తమ్మారెడ్డి భరద్వాజ పేర్కొన్నారు. చిరంజీవి వ్యాఖ్యలు, చిన్మయ్య ప్రతిస్పందన, తమ్మారెడ్డి భరద్వాజ అభిప్రాయాలతో కాస్టింగ్ కౌచ్ అంశం మరోసారి తెలుగు సినిమా పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. ఇది వ్యక్తిగత ప్రవర్తనల సమస్య లేక వ్యవస్థాగత లోపమా అన్న చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ వివాదం భవిష్యత్తులో అయినా పరిశ్రమలో సురక్షితమైన వాతావరణం ఏర్పడేందుకు దోహదపడుతుందా అన్న ప్రశ్నకు మాత్రం కాలమే సమాధానం చెప్పాల్సి ఉంది. ఇది ప్రస్తుతం సినిమా పరిశ్రమలో ఉండే ధోరణులు, పెద్దల యొక్క అభిప్రాయాలు విభిన్నంగా ఉన్నప్పటికీ ఎంతో కొంత నిప్పులేనిదే పొగరాద అన్నట్టు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కాస్టింగ్ కౌచ్ అయితే ఉన్నదనేది వాస్తవం. కొన్ని నర్మగర్భంగా అంటే రహస్యంగా జరిగిపోతుంటాయి, కొన్ని వివాదాలు అవుతుంటాయి, వారికి మధ్యలో అనుకూలమో అంగీకారాలతో జరిగిపోతూ ఉంటాయి. బాధపడుతూ కూడా చెప్పుకోలేని వాళ్ళు ఉంటారు, బాధపడుతూ కూడా ఆ కమిట్మెంట్ కు అంగీకరించే వాళ్ళు ఉంటారు. జీవన భృతికి సంబంధించి పరిస్థితులు ఎదుర్కోలేక లొంగిపోయినటువంటి సందర్భాలు ఉంటాయి. ఇక్కడ ఎవరు ఎటువంటి పరిస్థితులకు ఎదుర్కొంటారో మనకన్నా కూడా ఆ లోపల వ్యక్తులకే తెలుసు. అయినప్పటికీ స్త్రీలకి మనం కనీసమైనటువంటి గౌరవం ఇవ్వడం అనేది మన ధర్మం అని ప్రముఖ జర్నలిస్టు, సైకియాట్రిస్టు ఎన్బి సుధాకర్ రెడ్డి గారు తన యొక్క వాదనలో పేర్కొంటూ ఇలా సెలవిచ్చారు. కాబట్టి ఆయన లాంటి అనుభవజ్ఞుడు చెప్పిన తర్వాత కూడా తమ్మారెడ్డి భరద్వాజ కొటేషన్ ఆయన కోట్ చేసిన తర్వాత కూడా ఆ చర్చను మరొకసారి కొనసాగించి ఇకనైనా ఈ పరిస్థితులకు సంబంధించి పూర్తిగా ఆపలేకపోయినప్పటికీ అడ్డుకట్ట వేయడానికి ఎవరికి వారు సెల్ఫ్ రెస్పెక్ట్ గా, సెల్ఫ్ కండిషన్ గా, సెల్ఫ్ డిసిప్లిన్ గా ఉండగలిగితే సినిమా పరిశ్రమ పట్ల అటు ప్రేక్షకులకు ఇటు సమాజానికి ఒక గౌరవం ఉంటుంది ఆయన సెలవిచ్చారు. సో ఫ్రెండ్స్, నా వీడియో కథనం వార్తగా ఇచ్చాను కాబట్టి ఈ వార్త మీకు నచ్చినట్లయితే మా విశ్వ రివ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఐ యామ్ విశ్వనాథ్, విశ్వ రివ్యూ.